అందరికీ ప్రైజ్ లార్డ్. వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. హౌ ఆర్ యూ ఆల్ డూయింగ్ టుడే? ఒక నూతనమైన దినంలో దేవుడు అడుగు పెట్టించి వైఎన్ఎస్ కార్యక్రమం ద్వారా మరొకసారి దేవుడు మీతో మాట్లాడుతూ ఉంటున్నారు. దేవాది దేవుడు ఒక నూతన దినం ఇచ్చానంటే నూతన వాత్సల్యం, నూతన అనాయింటింగ్, నూతన ఆపర్చునిటీస్, నూతనమైన అభిషేకము, నూతనమైన ఆశీర్వాదం దేవుడు ఇస్తున్నట్లే. ఈరోజు వాగ్దానంలోనికి వెళ్దాం. 139 కీర్తన 16వ వచనం. నేను పిండమునై ఉండగా నీ కండ్లు నన్ను చూచెను, నియమింపబడిన దినములలో ఒక్కటైనను కాక మునిపే నా దినములన్నీ నీ గ్రంథంలో లిఖితములు ఆయను. ఈ యొక్క వాగ్దానం చాలా గొప్పది. అందరు బర్త్డేస్కి ప్రామిసెస్, ఇలాంటి ప్రామిసెస్ ఇస్తూ ఉంటారు. అవును, మనం పిండంగా ఉన్నప్పుడే దేవుని కళ్ళు మనం చూడటం మాత్రమే కాదు, అసలు మనం పుట్టక మునిపే మన దినాలను దేవుడు రికార్డ్ చేసుకున్నాడు. మన దినాలను దేవుడు లెక్క పెట్టాడు. లెక్క చొప్పున మనల్ని ఈ భూమి మీదకి పంపించి ఉన్నాడు. చాలాసార్లు మనం అది అర్థం చేసుకోం, దినాలను మనము వేస్ట్ చేస్తాం. అందుకే దావీదు 39వ కీర్తనలో ఒక మాట అంటాడు, అయ్యా మా జీవితం ఎంత, మా బ్రతుకు దినంలో బెత్తడంత అంటే చాలా కొద్దిగా. ఈ కొద్ది దినాల్లో దేవుడు ఏమి లెక్క పెడతాడు అంటే, నువ్వు ఎన్ని డేస్ జీవిస్తున్నావు, నువ్వు ఎన్ని ఇయర్స్ బ్రతుకుతున్నావు, ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతున్నావు అని కాదు. దేవుడు ఏం లెక్కిస్తాడు తెలుసా? నీవు దేవుని పిలుపు విషయంలో ఎన్ని రోజులు బ్రతుకుతున్నావు, దేవుడు నీకు ఇచ్చిన తలాంతు విషయంలో ఎన్ని రోజులు దాని విషయంలో నువ్వు ప్రయాసపడుతున్నావు, దేవుని స్మరణ చేసే విషయంలో నువ్వు ఎన్ని రోజులు జీవిస్తున్నావు అనేది అది ఆయన లెక్కలో ఉంటుంది. అంతేగాని మన సొంతంగా మన శరీరానికి ఇష్టం వచ్చిన పనులు చేస్తే అది దేవుడు లెక్కకు రాదని దేవుడు చెప్తా ఉంటున్నాడు. మీకు తెలుసా, ఒక సగటు మనిషి 70 సంవత్సరాలు జీవించే మనిషి జీవిత కాలం అంతా ఒకవేళ ఎన్ని గంటలు పడుకున్నాడు లెక్కేస్తే 25 సంవత్సరాలు పడుకుంటాడంట. అంటే 25 సంవత్సరాలు మనము మన జీవిత కాలం అంతా 25 years we will use it for sleeping. అయితే దేవుడు మనము చూస్తున్నప్పుడు నిజానికి ఒక వ్యక్తి బ్రతికి ఆయన ఈ లోకానికి ఏంటి అనేది దేవుడు చూడడు. కానీ దేవుడు ఏం చూస్తాడు, ఈ వ్యక్తి ద్వారా ఆత్మీయ కార్యం జరుగుతుందా, భూమి మీద దేవుని చిత్తం జరుగుతుందా అని చూస్తూ ఉంటాడు. కాబట్టి దేవుడు నీకు ఏదని చెప్పాడు, దేవుడు చెప్పింది నువ్వు వెంటనే చేయాలి. ఎందుకంటే వెంటనే చేయకపోతే వాయిదా వేస్తూ ఉంటే ఖచ్చితంగా ఆ దినము దేవుని దృష్టిలో అది లెక్కకు రాదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రతి దినం అంట ఆల్రెడీ ఆయన రికార్డ్ చేసుకున్నాడు. అయితే ముఖ్యంగా ఆయన లెక్కలో ఉండేది ఏంటంటే దేవుడు నీకు ఇచ్చిన పిలుపు, దేవుడు నీకు ఇచ్చిన పని, దాని విషయంలో నువ్వు ఎంత ఖర్చు చేస్తున్నావు అనేది దేవుడు చూస్తాడు. అందుకే దేవుడు కొంతమందిని పుట్టుకతోనే దేవుడు వారిని పిలుచుకుంటాడు, కొంతమంది యవ్వన కాలంలో పిలుచుకుంటారు, ఇంకా కొంతమంది వృద్ధాప్యంలో పిలుచుకుంటారు. దేవుడైతే పిలుస్తూనే ఉంటాడు, కానీ మానవులే వాయిదా చేసుకుంటూ ఉంటారు. నీవు ఆత్మీయ స్థితిలో నువ్వు ఎంతగా నువ్వు ఎదుగుతున్నావు, ఆత్మీయంగా నువ్వు ఎంత టైం గడుపుతున్నావు, అది దేవుని లెక్కలో వస్తుందంట. సో యువర్ స్పిరిచువాలిటీ ఇస్ కౌంటెడ్ బై గాడ్. నువ్వు ఆధ్యాత్మికంగా మందిరానికి వెళ్ళేది, ప్రార్థన చేసేది, బైబిల్ చదివేది, అలాగే నీ కాలింగ్ తగ్గట్టుగా నువ్వు జీవించేది, అది ఆయన లెక్కలో వస్తుంది. ఒకసారి ఒక యవనస్తుని దేవుడు పిలిచాడంట. పిలిచి, అయ్యా నేను నీకు తలాంతి ఇచ్చాను, బుక్ రాయి అని చెప్తా ఉన్నాడంట. అప్పుడు ఆయన అన్నాడంట, సరే ప్రభా, ఇప్పుడైతే నేను కొంచెం బిజీగా ఉన్నాను, కొత్త ప్రాజెక్ట్స్ వస్తూ ఉంటున్నాయి, నాకు ఆఫీస్లో చాలా బిజీగా ఉన్నాను అని చెప్పేసి నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా నీ కొరకు నేను సమయం పెట్టుకొని బుక్ కంప్లీట్ చేసేస్తా చూడని చెప్పాడంట. నెక్స్ట్ ఇయర్ వచ్చిందంట. ఆ తర్వాత 5 ఏళ్ళు వచ్చాయంట. ఆ తర్వాత 5 years తర్వాత 5 years నుంచి నెక్స్ట్ 10 years కూడా వచ్చాయి. ఆయన 50 ఏళ్ళు కూడా దాటిపోయాయి. ఆఫ్టర్ 50 years he wanted to write a book, but he could not write. ఆ తలంపులు, ఆ జ్ఞానము, ఆ ఆపర్చునిటీస్, ఆ మనుషులు ఎవరు లేరు. అప్పుడు ఆ సమయంలో అనుకున్నాడంట, దేవుడు నాకు పిలిచిన వెంటనే, ఆయన నాకు పిలుపు ఇచ్చిన వెంటనే, దేవుడు నాకు ఇచ్చిన పని విషయంలో ఏదైతే చెప్పాడో అది వెంటనే నేను చేసి ఉంటేనా ఎంతమందికి నేను దీవెనకరంగా ఉంటాను, ఎంతమంది దీవించబడతారు అని చెప్తాను. నిజమే, దేవుడు నువ్వు యేసయ్యని ఎంత స్మరణ చేసుకుంటున్నావో అది ఆయన లెక్కలో వస్తుంది. దాన్ని బట్టి నీకు పరలోకంలో రివార్డ్ ఉంటుంది. దాన్ని బట్టి ఈ లోకంలో కూడా దేవుడు నీకు రివార్డ్ దయచేస్తున్నాడు. కాబట్టి దినములు చెడ్డవి, నీ బాల్య దినములు, నీ యవ్వన కాలంలో నీకు సమయం ఉన్నప్పుడు, దేవుడు పిలిచినప్పుడు దేవుడు అనేక విధాలుగా దేవుడు మాట్లాడుతున్నాడు కదా. ప్రతిరోజు వాక్యం వింటున్నాం, ఎన్ని వాక్యాలు వినుంటాం కదా. కానీ దేవుని మాటకు లోబడి ఆయన కొరకు మీరు జీవించండి.
దేవుడు మిమ్మల్ని బహుధన్యులుగా ఈ భూమి మీద చేయనుగాక. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, మహోన్నతుడగు తండ్రి, నాయన నిజమే నాయన, ఈ లోకంలో మా ప్రయాసం అంతా వ్యర్థమైన వాటి కొరకు, అశాశ్వతమైన వాటి కొరకు ప్రయాసపడుతూ దినాలు సంవత్సరాలు గడుపుతున్నాము నాయన. నీ సేవ కొరకే, నీ పిలుపు కొరకే, నీ వాకు కొరకే, నీ నామం స్మరణ చేసుకోవడానికి అయ్యా మేము పరిగెత్తుటకు మాకు నేర్పించండి నాయన. ఎక్కడ మీటింగ్ ఉన్నా, ఎక్కడ నీ సన్నిధి ఉంటావు అక్కడ మేము ఉండుట కార్యం చేయండి. ఎంతసేపు ఫోన్లు అంటూ, టీవీలు అంటూ, సినిమాలు అంటూ, ఫ్రెండ్స్ అంటూ అయ్యా నాయన ఎంతసేపు ఎంటర్టైన్మెంట్ అంటూ అటు ఇటు వెళ్తున్నామేమో, కానీ అయ్యా మేము ఏదైతే అయ్యా మా రూమ్లో రహస్య రూమ్స్లో మీతో గడుపుతామో అది నీ లెక్కలో వెళ్తుందని చెప్తున్నందుకు నీకు వందనాలు. ఈ రోజు నుంచి నాయన ప్రభా తండ్రి, మా జీవితంలో ఒక గొప్ప మార్పుని తీసుకురండి నాయన ప్రభా. మేము నాయన చేసే ప్రతి పని నాయన ప్రభా తండ్రి నీ ప్రణాళికలో ఉంటకు సాయం చేయండి. నీ ప్రణాళికలు లేనిది మేము ఏది చేయకూడదు నాయన ప్రభా తండ్రి యేసయ్యా. అయ్యా అట్టి కార్యమును ఈరోజు వింటున్న ప్రతి బిడ్డలకి దయచేయండి. అవును ప్రభా, నువ్వు చెప్తున్నావు నాయన ప్రభా, మా దినములు లెక్క పెట్టుట మాకు నేర్పించు అని మోషే రాశాడు నాయన. అలాగ మాకు నేర్పించి మా ప్రతి సమయం నీకు అర్పించడానికి సాయం చేయమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి పెడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. సో ప్రైజ్ లార్డ్ అండి, విన్నాం కదండి. ఈరోజు ఈ వాగ్దానం మీతో నిజంగా మాట్లాడినట్లయితే కింద రాయండి, ఐ విల్ బీ వైజ్ విత్ మై టైమ్ అని పెట్టండి. అవును, మీ దినాల విషయంలో చాలా బీ వెరీ వైజ్. డిస్ట్రాక్షన్స్ చాలా ఉన్నాయి. ఎక్కడ చూసినా మరణం యొక్క దృశ్యం కనపడుతుంది. ద స్టెంచ్ ఆఫ్ డెత్ ఇస్ ఎవ్రీవేర్. కాబట్టి ఈరోజు దేవా నా సమయం నీకు ఇస్తాను, నన్ను ఎందుకు పిలుచుకున్నావు, దాని కొరకు నేను ప్రయాసపడతానని చెప్పినట్లయితే యూ ఆర్ బ్లెస్డ్. గాడ్ ఈస్ గోయింగ్ టు టాక్ టు యూ ఎవ్రీ సింగిల్ డే ఆఫ్ యువర్ లైఫ్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ అ బ్లెస్డ్ డే. ప్రైజ్ ద లార్డ్.